హలో ఆల్ మై ఫ్రెండ్స్, మీకు ఈరోజు మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నా. ఈరోజు మేము ఎక్కడున్నామంటే తిమోర్ లెస్తే కంట్రీలో ఉన్న దేశం అంతలో ఉన్న అతిపెద్ద చర్చ్ ఇది. తిమోర్ లెస్తే కెథెడ్రల్ అంటారు. ఇది ఒక క్యాథలిక్ చర్చి. చాలామంది ఈ కంట్రీలో ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడ విజిట్ చేస్తారు. ఈ కంట్రీ మొత్తంలో ఇదే పెద్ద చర్చి. సండే వస్తే ఈ హాల్ అంతా ఫుల్ అవుతుంది. నేను మొత్తం మీకు పిన్ టు పిన్ వివరిస్తా, చూపిస్తా. ఓకే, సో ఇది పైన ఇలా కట్టారు. చాలా బాగుంది, మంచి చర్చి. చూడండి, మీకు మొత్తం చూపిస్తా. ఈ దేశం మొత్తంలో ఇదే అతిపెద్ద చర్చ్. చూడండి, ఎంతో మంది. ఇది ఎప్పుడు కట్టారంటే 1984లో కట్టారు. 1984 ఉంది. చాలా పురాతనమైన చర్చి. ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశాన్ని వెళ్తున్నప్పుడు కట్టిన ఈ మొదటి మందిరం ఇది. ఓకే, ఇది ఒకసారి చూస్తే చాలా బాగుందిగా. ఓకే, ఇప్పుడు బయట కూడా చూద్దాము. లోపల పక్క కూడా మంచి డిజైన్ తోటి వాళ్ళు కట్టారు. లోపల నేను మళ్ళీ వెళ్ళి చూపిస్తా. ఇదిగో చూడండి, లోపల ఎంత బాగుంది. సరే, ఇప్పుడు మళ్ళీ బయట క్యాంపస్ మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం పచ్చగా గ్రీనరీ తోటి ఉన్నారు. చక్కగా కట్టారు. సండే వస్తే మాత్రం ఈ హాల్ అంతా ఫుల్ అయింది. అందుకని వీళ్ళు ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా పెట్టారు ఇక్కడ. దీని అపోజిట్లో ఇదంతా పెద్ద గ్రౌండ్. ఇది 50,000 మంది, 1,00,000 మంది ఈజీగా కూర్చుంటారు. అంత పెద్ద హాల్ ఇది. మంచిగా పచ్చగా మొక్కలతోటి గ్రీన్గా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఓకే, ఇది ఈ గేట్ నుండి మనం ఎంటర్ కావచ్చు. ఇక్కడ నుండి ఈ నుండి ఎంటర్ కావచ్చు. ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ నుండి ఇటు మనం రావచ్చు. లేదా ఇక్కడ ఇంకొక మెయిన్ గేట్ కూడా ఉంది. ఆ గేట్ నుండి కూడా మనం ఎంటర్ కావచ్చు. ఇది మెయిన్ గేట్. ఈ గేట్కి ఎంట్రన్స్లో 2 దేవదూతల చేసి పెట్టారు విగ్రహాలు. చాలా బాగుంది. బూరలు ఊతున్నట్టుగా చేసి పెట్టారు. ఓకే, రైట్. ఇది మెయిన్ గేట్. సో ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కావాలి. ఓకే, ఇప్పుడు జనాలు ఇటు సైడ్ కూర్చోవచ్చు, ఇటు సైడ్ కూడా కూర్చోవచ్చు. ఈ గ్రౌండ్ ప్లేస్లో కూర్చుంటారు. ఎక్కువ మందిరం లోపల ఫుల్ ప్యాక్ అయిందంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఓకే, సో ఇది మందిరం. రండి మందిరం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ప్రస్తుతానికి ఈ డోర్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి. సండే మాత్రం ఓపెన్ చేస్తారు. కాకపోతే సైడ్ నుండి మనం లోపల ఎంటర్ కావచ్చు. ఓకే, అయితే ఇక్కడ బయట నుండి మరి ఎట్టుందో మీకు చూపిస్తాను ఎంట్రీ ప్లేస్. ఓకే, మర్చిపోవద్దు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీసి మీకు పంపిస్తాను. నేను ఈ లోకంలో, ఈ వరల్డ్లో ఎక్కడెక్కడ వెళ్ళినా ప్రతి ప్లేస్లో ఒక మంచి ప్లేసెస్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఓకే, ఇది అప్ సైడ్, డౌన్. రండి లోపలికి వెళ్దాం. చాలామంది వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. శనివారం, ఆదివారం అయితే ఇంకా ఫుల్ ప్యాక్. జనాలు ఎక్కువ మంది వచ్చి చర్చి మొత్తం ఫుల్గా ప్రేయర్ చేసుకుంటారు. గొప్ప ఆధిక్యత ఇలాంటి ప్లేసెస్ని దర్శించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఎంతోమంది వచ్చి ప్రేయర్ చేసుకునే ఒక పుణ్యక్షేత్రం, హోలీ ప్లేస్. ఓకే, సో ఇది ఇక్కడ నుండి కూడా డోర్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. విండోస్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. చాలా బాగుంది కదా గ్రీనరీగా. ఇది మందిరం లోపల. ఇక్కడంతా సైలెంట్గా ఉంది. ఎవరు మాట్లాడట్లేదు, ఎవరిది వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. సో ఇది కెథెడ్రల్.
చాలా బాగా కట్టారు. మనం ఇక్కడ ఎక్కువ మాట్లాడద్దు, అందుకని నేనేం మాట్లాడట్లేదు, మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మనం ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో చూడండి ఎంత చక్కగా కట్టారు ఇది. ప్రతి పిల్లర్కి జీసస్ యొక్క సిలువ యాత్రని కూడా వీళ్ళు చూపించేలాగా మంచిగా కట్టారు. ఇదంతా కూడా యేసుప్రభు సిలువ యాత్ర చేసిందంతా చూపించడానికి ఇట్లా కట్టారు. ఓకే, ఈ మెటీరియల్ అంతా కూడా విదేశాలను తీసుకొచ్చి చాలా ఎక్స్పెన్సివ్. పైన కూడా కూర్చోవచ్చు, పీపుల్ కెన్ సిట్ అప్ సైడ్ ఆల్సో. So this is a cathedral, and this is the first church and biggest church in all over Timor country. వీడియో తీసుకుంటున్నారా? మీ యూట్యూబ్ మీద తీయాలా? కాలా ఇక్కడ ఓకే. ఆపేదా? Good church and very big church. I'm so blessed one to come here and see this church. It's very oldest church in this all over Timor country. This was built in 1984 during the time of Portuguese. It's not easy. So extraordinary church. The way of they constructed inside and sitting place, lighting, settings, everything is extraordinary. So definitely you can come and see and glorify God. Don't forget, like, subscribe, share my channel. Stay connected. God bless you.